మెడిటేషన్ అంటే అంత ఇంట్రెస్టెడ్గా రారు, కానీ మెడిటేషన్ అందించే టెక్నిక్ మారినప్పుడు వస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు నేనే ఉన్నాను, సో నా వీడియోస్ చాలామంది చూస్తారు, చూసి మెడిటేషన్ చేస్తే బాగుంటుంది, ఎలా మెడిటేషన్ చేయాలని. ఈరోజు పొద్దున కూడా ఒక పేషెంట్ వచ్చేసి, సార్ మీ వీడియోలు అన్నీ చూస్తుంటాను, మెడిటేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు కదా, మెడిటేషన్ ఎలా చేయాలో చెప్పండి సార్. చెప్పే విధానంలో కూడా ఉంది కొద్దిగా, వాళ్ళకి అవసరమైన దాన్ని వాళ్ళకి నచ్చిన విధానంలో కూడా ప్రజెంట్ చేయాలి. ఓకే. సో ఈరోజు మొబైల్ మీద పడుతున్నారు అంటున్నారు. మొబైల్ చూసి 100 షార్ట్స్ చూస్తారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ 100 రీల్స్ చూస్తారు. 100 రీల్స్ డిఫరెంట్ టైపు. ఆ 100 రీల్స్ మీరు పడుకుంటానే టపక్కన ఓపెన్ అవుతాయి లోపల. పడుకుంటానే కళల రూపంలో రకరకాలు స్టార్ట్ అయ్యి, దాంట్లో 2-3 హర్రర్ కనుక చూసింటే రాత్రి మీకు నిద్ర పట్టదు. మీకంటే గొప్ప ధనవంతుని చూసి మీకు రాత్రి అసూయతో నిద్ర పట్టదు. మీకంటే ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి రాత్రి నిద్ర పట్టదు. ఇట్లాంటివన్నీ మనం మైండ్లోకి పెట్టుకొని నిద్రపోతున్నాం. సో వాటి మీద కూడా విసుకొచ్చే రోజు ఒకటి వస్తుంది, ఖచ్చితంగా ఆ రోజు మెడిటేషన్ దిక్కేతుంది. ఓకే. ఓకే. సో ఎక్కువసేపు ఏది కూడా చేయలేము, బోర్ కొట్టేస్తుంది, మొనాటనెస్ నేచర్ ఒప్పుకోదు. ఆ రకంగా మెడిటేషన్ గురించి మేము పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి మా మెథడ్ సక్సెస్ అయింది. సో హ్యాపీనెస్తో ట్రై చేసాము, సక్సెస్ అయింది. సో మా సంస్థ వాళ్ళు కూడా బాగా చేస్తున్నావు బాబు, ఇంతకుముందు అర్థం చేసుకోవాలన్నారు. సో మెల్లగా వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తున్నారు, అందరికీ ప్రమోట్ చేస్తున్నారు. ఓకే. సో చెప్పే విధానంలో ఉంది. అండ్ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలి, ఇప్పుడు కూడా అడ్వాంటేజెస్ చెప్పాలి, డిసడ్వాంటేజెస్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం మీకు అందించే విధానంలో అందిస్తే మీరు ఖచ్చితంగా దాని సైడ్ అట్రాక్ట్ అవుతారు. సో మెడిటేషన్లో ఉన్న ఆనందాన్ని, మెడిటేషన్లో ఉన్న బ్యాలెన్స్ని మీకు అందించగలిగితే డెఫినెట్గా మీరు దానికి అట్రాక్ట్ అవుతారు. ఓకే. సో హార్ట్ఫుల్నెస్ సంస్థ ఆ రకంగానే ట్రై చేస్తుంది. సో హార్ట్ఫుల్నెస్ సంస్థలో గురువుగారు ఆన్లైన్ ప్రోగ్రామ్ పెట్టారు. ఇప్పుడు మీరు రీల్స్ చూస్తున్నారంటున్నారు కదా, మీరు అక్కడే కూర్చొని అదే సెల్లులో మీరు హార్ట్ఫుల్నెస్ యాప్ ఓపెన్ చేసుకుంటే మేము ఎక్కడో ఉన్న ఆన్లైన్ ప్రిసెప్టర్స్ మీకు సిట్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, మెడిటేషన్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్లైన్గా కూడా మేము అడ్వాన్స్ అయ్యాం. సో మొబైల్లో చాలా ఆర్టికల్స్ ఉంటాయి, హార్ట్ఫుల్నెస్ మ్యాగజైన్స్ ఉంటాయి, వాటన్నింటిని కూడా చదువుకోవచ్చు. సో వీఆర్ ట్రైంగ్ టు ఆక్యుపై సమ్ స్పేస్ ఇన్ మొబైల్ ఆల్సో బై గివింగ్ అవర్ సర్వీసెస్ ఆన్లైన్ ఆల్సో. ఓకే. ఆ రకంగా మేము ట్రై చేస్తూ, మేమైతే స్వేచ్ఛను ఇది చేయం, డిస్టర్బ్ చేయం, మీ స్వేచ్ఛను ఎటువంటి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయం, బట్ 10 మందికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నాం. ఆ రకంగా గురువుగారు బాగా సక్సీడ్ అయ్యారు. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ హాల్ అయినటువంటి కన్హా శాంతివనం వచ్చింది. కన్హా శాంతివనం చూడడానికి చాలామంది వెళ్తారు అక్కడ. సో అక్కడికి వెళ్ళి మెడిటేషన్ ఇంత గొప్పదని రియలైజ్ అవుతారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేస్తారు. సో మెల్లగా వీఆర్ ట్రైంగ్ టు గ్రాబ్ యువర్ అటెన్షన్ టు గివ్ ద బెస్ట్ థింగ్ టు యూ. వీఆర్ నాట్ ఫోర్సింగ్. మొబైల్ తీసి పక్కన పడేసి ధ్యానం చేయన్నాం అనుకో వెళ్ళిపోతాడు. అట్లా అనడం లేదు. దిస్ ఈజ్ బెస్ట్, మెడిటేషన్ ఈజ్ బెస్ట్ రాదర్ దెన్ మొబైల్. పనికి వాడుకో, మెడిటేషన్ ఈజ్ బెస్ట్, పనికి వాడుకో, అంతే. అట్లా చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. సో గురుగారు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరి ఫ్రీడమ్ని టచ్ చేయొద్దని అంటాడు. వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉండాలి. సార్ మీరు అంటే మీ స్వస్థలం ఎక్కడ అని? నార్పల, అనంతపురం జిల్లా నార్పల. సో పుట్టింది పెరిగింది స్టడీస్ 10th వరకు నార్పలనే హ్యాపీగా చదివిన ఆడున్నాడు చూడు సుధాకర్ గారు. వాడు నా క్లాస్మేట్. వాడు తర్వాత తన ఫోటో అయింది. వాడు నా క్లాస్మేట్. వాడు నేను చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకటే బడిలో చదువుకున్నాం, ఒకటే చోట తిరిగినాం, ఎంజాయ్ చేసినాం. పిల్లప్పుడు మాకున్నంత ఎంజాయ్మెంట్ నాకు లైఫ్ అనేది 10th క్లాస్ వరకు ఎట్లా గడిచిపోయిందో తెలియదు. అంత బ్యూటిఫుల్ డేస్ మనవి. యాక్చువల్గా మన తరం చాలా గొప్పది అనుకుంటా, ఎందుకంటే మొబైల్ ముందు తరం మంది. మొబైల్ ముందు తరము టెక్నాలజీ కొద్దిగా డెవలప్ అవుతున్న టైం అంతే. సో ఆ టైంలో చిల్లా కట్టేమి, గోళీలేమి, రోడ్లో పడి ఆడుకోవడలేమి, అదేంద్రా మనం దూరుకొని ఆడుకుంటారు ఆడపిల్లలు మూ పిల్లలు అందరూ. ఖోఖో కాదు, దాగుడుమూతలు ఏం ఆడతాడు వాడైతే. పిల్లడు అమ్మ వద్దులే స్వామి, ఆ పక్కన ఆడపిల్లలదంతా ఆడతాండా. సో ఆ దాగుడుమూతలు ఆడుకోవడం ఏమి, ఖోఖో ఆడుకోవడం ఏమి, స్కూల్లో పిల్లలు కొట్లాడుకోవడం ఏమి. చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్తే భయపడి వచ్చింది ఎప్పుడు లేదబ్బా. పోతాము 2-3 కొట్లాడతాం కూడా, చాలా వరకు కొట్టుకున్నా కూడా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని తిట్టింది లేదు, కొట్టింది లేదు, మాకు నష్టం వచ్చింది లేదు. ఈ కాలంలో పిల్లడు ఏమన్నా అంటే మమ్మీ నన్ను కొట్టినాడని వస్తారు. మాకు అట్లలే, కొట్టినా అక్కడే తిరిగిపోతారు ఫ్రెండ్షిప్ మళ్ళీ. సో అప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూడా అట్లే ఉన్నాం. అంత బ్యూటిఫుల్ డేస్ ఎంజాయ్ చేసిన నేను 10th వరకు. తర్వాత ఇంటర్మీడియట్ నెల్లూరు పోయినా. నెల్లూరుకి పోతానే లైఫ్ కొత్త సినిమా స్టార్ట్ అయింది. పటాకన ఒక పెద్ద బ్రేక్ పడా. సో ఆ బ్రేక్ పడిన తర్వాత ఆ బ్రేక్ నాలో కొత్త పట్టుదలని లేపింది అనమాట. ఇట్లా బతికితే సమాజం మనల్ని ఒప్పుకోదు, సమాజానికి కావాల్సింది ఓన్లీ విజయం. ఆ విజయాన్ని చూపించినప్పుడే సమాజం మనల్ని ఒప్పుకుంటుందని చెప్పి ఎడ్యుకేషన్ బ్రేక్ అయినవన్నీ తిరిగి స్టార్ట్ చేసి లైఫ్లో MBBS కొట్టగలిగాం. సో పట్టుదలతోనే కొట్టాం.
పట్టుదల అంటే అది బ్రహ్మానందం ఉంటుంది. పట్టుదల వస్తే చెడ్డీనే మార్చుకొని అంటారు చూడు. అట్లా నా లక్ష్యాన్ని మార్చుకోకుండా ఎంబీబీఎస్ కొట్టి తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీకి వెళ్ళి తర్వాత ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ నీలోఫర్ హాస్పిటల్లో చేసి పురిటి పిల్లలకు సర్జరీ చేశానని నేను కళ్ళు కూడా అనుకోలే. అట్లాంటి సర్జరీస్ అన్ని చేసాం. ఎంతోమంది మాల్ఫార్మేట్ చైల్డ్స్ ఇప్పటివరకు దాదాపు 10,000 సర్జరీస్ చేసి ఉంటాం. అన్ని వేల సర్జరీస్ చేయగలిగాం. ఈరోజు కెరీర్ ఇక్కడ అనంతపూర్కి వచ్చి, అనంతపూర్కు రావడానికి ముందు మా ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ యూఎస్కి సెటిల్ అయినారు, మా రూమ్మేట్స్ ఎంబీబీఎస్లో. వాళ్ళు అడిగారు అప్పుడు, ఎందుకు రా నువ్వు కూడా యూఎస్కి వచ్చేయచ్చు కదా అంటే, మామ భగవంతుడు మనకు నార్పల్లో పని ఉంటేనో మన జిల్లాలో పని ఉంటేనే ఇక్కడ పుట్టించింటాడు రా, లేకపోతే నన్ను యూఎస్లోనే పుట్టించింటాడు కదా అనే పోలా అని చెప్పి మరి పోలే. సో వాళ్ళందరూ యూఎస్లో సెటిల్ అయినారు. మా రూమ్మేట్స్ యూఎస్లోను సింగపూర్లో సెటిల్ అయినారు, మనం అనంతపూర్లో సెటిల్ అయినాం. సో ఇక్కడ పుట్టాము అంటే ఇక్కడ ఏదో పని ఉందనే పుట్టామని చెప్పి అనిపించింది. అట్లా అప్పట్లో అంత స్పిరిచువల్ థియరీస్ ఉండేవి మనకు కొన్ని. ఆ రూట్లో గడిచింది జీవితం. డాక్టర్ హరిప్రసాద్ గారిగా చిన్న పిల్లల తల్లిదండ్రులకు అంటే ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలంటున్నారు? ఇన్స్ట్రక్షన్స్ ఏం లే, సూచనలు సార్. అంటే ఏ విధంగా ఉండాలి, ఇలా చూసుకోవాలి అంటే బేసిక్గా బాగా చూసుకుంటున్నారు పిల్లలకి. వాళ్ళకేం సూచనలు ఇస్తాం, బాగా చూసుకుంటున్నారు, బాగా తీసుకొస్తున్నారు. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని పిల్లల పట్ల? అంటే జబ్బును బట్టి జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. సో కామన్ జాగ్రత్తలు అంటే ఏముండవు. ఇప్పుడున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న ప్రికాషన్స్కి. ఇప్పుడు మొబైల్ ఇస్తేనే అన్నం తింటున్నాడు సార్ వాడు. యా, అది కరెక్ట్గా అడగాల్సింది మీరు. చిన్నపిల్లలు అంటే పురిటి పిల్లలు అనుకుంటున్నా మంచి పాయింట్ అడిగినారు. నిన్న క్లినిక్లో పేషెంట్ వచ్చి పక్కన కూర్చున్నాడు నా పక్కన. వాడు నన్ను చూడడంలో వాళ్ళ అమ్మని చూడడంలా, సెల్లు మాత్రమే చూస్తున్నాడు. ఏమైందమ్మా అంటే ఆమె ఆన్సర్ చేస్తుంది, ఏమడిగినా ఆమె ఆన్సర్ చేస్తుంది. రే బాబు చిన్న బొమ్మ అని చెప్పి వానికి ముందర 2 బొమ్మలు వేసిన, 2 బొమ్మలు గీవిచ్చిన, చాక్లెట్ ఇచ్చిన, వాడు ఏది ముట్టుకోవట్లే, సెల్లే చూస్తాడు, ఇట్లా రీల్స్ చూస్తూనే ఉన్నాడు. సో పిల్లలకు ముఖ్యంగా మొబైల్ అనేది పిల్లలకి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళది చాలా యాక్టివ్ మైండ్, అల్లరి మైండ్ కాదు, యాక్టివ్ మైండ్. ఆ యాక్టివ్ మైండ్ తగ్గట్టుగా చిన్నప్పుడు మనం అల్లరి చేసేవాళ్ళం. మన తరానికి ఉన్న గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే చిన్నప్పుడు మనం యాక్టివ్ మైండ్తో విపరీతంగా అల్లరి చేసేవాళ్ళం. నా అల్లరి ఎవరు తట్టుకోలేకపోయేవాళ్ళు. ఫిజికల్ అల్లరి ఉండేది, అది గోడ దుంకి పారిపోవడం, అట్లు పరిగెత్తిపోవడం, ఇట్లా పరిగెత్తిపోవడం, ఆ గేమ్స్ ఆడడం, అక్కడ గోళీలు ఆడడం, ఇక్కడ గోళీలు ఆడడం, ఇదంతా ఉంది. అంత యాక్టివ్ మైండ్ ఉండేది. అంత యాక్టివ్ మైండ్ ఇప్పుడు పిల్లలకి ఇంకా డబల్ అయింది అది యాక్టివ్ మైండ్. ఆ యాక్టివ్ మైండ్కి వచ్చిన నెగిటివ్ ప్రాబ్లం ఏంటంటే మొబైల్. సో వీళ్ళ మైండ్ స్పీడ్ తగ్గట్టు మొబైల్లో కూడా టెక్నాలజీ వచ్చేసి వాడు చూడాలనుకుంటే 100 రీల్స్ చేస్తే ఇట్లానే చూసేయగలుగుతున్నాడు. వాడు ఎందుకు డైవర్ట్ అవుతాడు? సో అట్లా చూస్తూ లాక్ అవుతూ మొబైల్ ఆర్టిజం అనేది విపరీతంగా పెరిగిపోయింది. వాడు మొబైల్ ఇస్తే తప్ప తిండు, మొబైల్ ఇస్తే తప్ప మాట్లాడు. వాడు మొబైల్లో పడుతూ లాస్ట్కి ప్రజలు మాట్లాడేది పట్టించుకోడు, ప్రజలు చేసేది పట్టించుకోడు, వాళ్ళ అమ్మని పట్టించుకోడు, వాళ్ళ నాయన పట్టించుకోడు, మొబైల్లోనే ఉంటాడు. వాడు కొత్త లాంగ్వేజ్లు నేర్చుకుంటాడు. ఇప్పుడు 2 years బేబీకే ఇచ్చేస్తున్నారు, వాడు లాక్కుంటాడు. అది అప్పుడు గారాబం అనిపిస్తుంది పేరెంట్స్కి. నా కొడుకులో బాగా ఆడుకుంటాడు చూడు, మా వాడు అలో అంటాడు చూడు అంటాడు. వాడు అలో అంటేనే వాడు మా వాడు చూడు అలో అంటాడని నేను కూడా మురిచిపోయినాను ఒకప్పుడు. మురిచిపోయినప్పుడే రాను ఏమవుతుందంటే పిల్లలకి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా పెరిగిపోయేసరికి ఏమవుతుందంటే రీల్స్, వీడియోస్ చాలా చాలా ఎక్కువ డెవలప్ అయితే వచ్చేసరికి వాళ్ళకు యాక్టివ్ మైండ్ అడిక్షన్కి పడిపోతుంది. ఓకే, అందువల్ల పిల్లలకి ఎక్స్క్లూజివ్లీ పేరెంట్స్కి నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే సాధ్యమైనంత వరకు మొబైల్ పిల్లోడి కంటికి కనపడకుండా చేసేసుకుంటే చాలు. మెయింటైన్ చేయగలిగితే కనీసం రోజుకు ఒక 6-7 hours వాడు కంట్లో పడకుండా మెయింటైన్ చేయగలిగితే వాడు నార్మల్ మనతో సోషల్ కమ్యూనికేషన్లో ఉంటాడు, లేకపోతే ఉండడం లేదు. 24 hours మొబైల్లో ఉండిపోయే రోజులు వస్తున్నాయి. పిల్లలు యూఎస్ఏలో చూస్తున్నాం, యూఎస్ఏలో ఎంతమంది పిల్లలు ఇట్లా మొబైల్ అడిక్షన్స్కి వెళ్ళిపోతున్నారంటే, ఎందుకంటే అక్కడ పేరెంట్స్ ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోతారు, వాళ్ళని తీసిపోయి కేర్ టేకర్లో బేబీ కేర్ సెంటర్లో వేస్తారు. సో దానివల్ల పిల్లోడికి మాట్లాడడం తెలియదు, ఆటలాడుకోవడం తెలియదు. వాడు ఏదో జపాన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటాడు, అని చెప్పి కొరియన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంటాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ వెరీ యాక్టివ్ మైండ్. వాటికి ఫిజికల్ యాక్టివ్ గేమ్స్ ఆడిపించగలగాలి. ఓకే, ఫిజికల్ యాక్టివ్ గేమ్స్ ఆడిపించకుండా టెక్నాలజీకి ఇస్తే టెక్నాలజీ కూడా అంతే స్పీడ్ ఉంది కాబట్టి వెంటనే కలిసిపోతున్నాయి. కలిసిపోయి వాడిని పూర్తిగా టెక్నాలజీ లాగేసుకుంటుంది. ఈ కాలం యువతరాన్ని ఎవరు లాగేస్తున్నారంటే టెక్నాలజీ లాగేస్తుంది.